నుంచి ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేక రకాల కారణాలలో చూస్తున్నటువంటి అనేక కారణాల దృష్ట్యా మన వాణిని ప్రజల తాలూకు వాణిని కౌన్సిల్లో వినిపించేటువంటి నాయకత్వం అంతైనా అవసరం అని చెప్పి అందరం కూడా ఏకాగ్రహంతో అన్నయ్యని మేము ప్రతిపాదన చేయడం, దాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు కూడా అన్నయ్యని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఆ రోజు సాయంత్రం కల్లా ప్రకటన చేసినటువంటి విషయం మీ అందరికి కూడా ప్రసార మాధ్యమాల్లో చూడడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, గెలిపే లక్ష్యంగా మనందరం ఏ విధంగా కలిసికట్టుగా ఒకే కుటుంబ సభ్యుల్లా ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతూ ఉంది. మనకున్నటువంటి స్థానిక సంస్థ స్థానాల్లో మనకున్నటువంటి బలం స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. మనందరం ఐక్యంగా ఉండి ఈరోజు మొట్టమొదటిగా మాడుగుల, చోడవరం ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో, జెడ్పీటీసీలు ఉన్నారో, పార్టీకి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి ఆ కార్యక్రమానికి నేను కూడా వస్తాను. ఈ ఎన్నిక ఎంత అవసరమో, మన మీద ఎంత బాధ్యత ఉంది, ఈ విషయాలన్నీ కూడా స్వయంగా నేనే వారందరితో ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నేను మాట్లాడతానని చెప్పి అన్నయ్య నాతో ధర్మశేఖర్తో వెంటనే మాట్లాడినప్పుడు తప్పనిసరిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం, ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరవడం, ఈరోజు మన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా అన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక స్వాగత సమాజం తెలియజేస్తూ, అలానే ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకోవాలని, ఎన్నికల్లో నా వంతు కూడా కాస్త సమయాన్ని వెచ్చిస్తానని చెప్పి అన్ని పిలువగానే ఇక్కడ వచ్చేసినటువంటి కన్నబాబు గారు, మాజీ మంత్రి కన్నబాబు గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, ఎమ్మెల్సీ గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ సూర్యరాజు గారు కానీ, ఇక్కడ మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి మాజీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అప్పలనాయుడు గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి రేపు ఓటర్గా ఓటు వేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వీళ్ళని వెనుకొని ముందు నడిపిస్తున్నటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు అందరికి కూడా, పాత్రికేయ సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాయకులందరినీ అందరి తాలూకా అభిప్రాయ సేకరణ చేసి మన అధ్యక్షుల వారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు. ఇది మన పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అంతే. అవతల పార్టీ కూడా నిర్ణయించి మల్లగొల్ల పడుతున్నారు ఎవరు పెట్టుకోవాలని, అది వాళ్ళ ఇష్టం. పేరు సత్యబాబు పేరు కానీ కనిపించగానే వాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడి దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక తప్పుడు సంకేతాలతో మరుసటి రోజు మళ్ళీ పక్క జిల్లాను తీసుకొచ్చారు. మా పార్టీ విధానం, మా పార్టీ ఇష్టం. బొత్స సత్యబాబు గారు అనేటువంటి సత్యనారాయణ గారు అనేక సంవత్సరాలుగా మంత్రిగా చేసి, పార్లమెంట్ సభ్యులుగా చేసి, ఈ రాష్ట్ర ప్రజలకి అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేసినటువంటి ఒక రాష్ట్ర నాయకుడు తప్ప ఒక జిల్లాకు, ఒక ప్రాంతానికి ఉండేటువంటి నాయకత్వం. ఈ విషయం గమనించుకోవాలి. రాసే ముందు, మీరు రాసే ముందు, ఇటువంటి తప్పుడు రాతలు రాసే ముందు మాకెవరికి అటువంటి ఆలోచనలా, ఇంకా మీకు తెలుసో తెలీదో, అక్కడ మాకు 4 గోడల మధ్యలో జరిగింది కాబట్టి మీ వరకు కూడా వచ్చి ఉండకపోవచ్చు. సత్యబాబు అన్నయ్య గారి తాలూకా అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీగా పోటీలో పెట్టండి, మేము గెలిపించుకుంటాం, మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది నేను. అటువంటిప్పుడు నేను ఎలా పోటీ చేస్తానని చెప్పాను. అసలు నాకు ఆలోచన లేదు. మా పార్టీ గెలవాలి, మా పార్టీ అభ్యర్థి గెలవాలి. గెలవడానికి భవిష్యత్తులో మీకు ధీటుగా సమాధానం చెప్పడానికి కౌన్సిల్లో ఎవరు సరిపోతారని చెప్పి అది ఆలోచన చేసుకొని మా అభ్యర్థిత్వాన్ని మా పార్టీ ఖరారు చేసుకుంటుంది. మరి ఈరోజు ఎమ్మెల్సీ వీసి పక్కనే, దూరం కూడా కాదు. ఎక్కడ? విజయనగరం జిల్లా. ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అది జిల్లాలు, చిన్న జిల్లాలు ఈరోజు ఎలాగైతే అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా,
విశాఖపట్నం జిల్లా 3 జిల్లాలు ఎలాగైతే అయిందో మన అనకాపల్లి విశాఖపట్నం జిల్లా కూడా శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలుగా మార్పు చెందింది. ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. మరి శాసనసభ్యులు గెలిచేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేశారు? ఎవరు గెలిచారు? ఎంపీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ గెలిచారు? అంటే వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు కదా. మీ పార్టీల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇక్కడ లేదా? లేకుండా ఎందుకు ఎక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చారు? అది మీ ఇష్టం, మీ పార్టీ సిద్ధాంతం, మీ పార్టీ ఇష్టం. అది అలాగే ఈరోజు మా పార్టీ ఇష్టం ఎవరిని అభ్యర్థిగా ప్రకటన చేయాలనేటువంటిది మా రాష్ట్ర అధ్యక్షులు, మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా ఒక దగ్గర కూర్చొని సమిష్టిగా నిర్ణయించుకున్నటువంటి అభ్యర్థిత్వమే బొత్స సత్యనారాయణ గారి తాలూకా అభ్యర్థిత్వం. ఇక్కడ ఎవరి మనసుల్లో మనస్పర్ధాలు లేవు, ఎవరి మాటలు మీరు లెక్క చేయక్కర్లేదు. ఎటువంటి పత్రికల్లో ఎటువంటి వార్తలు వచ్చినా, ఎటువంటి అపోత కల్పన వచ్చినా ఎవరు కూడా ఆందోళన చెల్లవలసిన ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. మనకు బలం ఉంది, మనమే గెలుస్తాము. ఈ గెలుపుకి ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ కూడా అంకిత భావంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని అంటే, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తాలూకు వాణి కౌన్సిల్లో వినిపించాలని అంటే తప్పనిసరిగా మనందరం కూడా ఐక్యంగా ఎటువంటి ప్రలోభానికి చాలా కుయుక్తులు, ప్రలోభాలు అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టారు. వాటన్నిటికీ కూడా మన ఓటు మన బొత్స సత్యనారాయణ గారికి వేసి వారికి తగిన విధంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేసేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా చేయాలని, అందుకే మొదటిసారి మాట్లాడిన తర్వాత రెండోసారి మాట్లాడకూడదు, ఇందాక నా మాటలో క్లుప్తంగా మాట్లాడదామనే విషయాన్ని మరిచాను. అందుకే ఈ విషయాన్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు. ఎందుకంటారంటే ఏమి మీ ముచ్చాలు అడిగితే బాగుంది కదా, ఊరినే మన మీద వ్యాపారం ఉన్నట్టు ఏం కాదు. అది మనలో చిచ్చు పెట్టి రకరకాలుగా క్యాస్ట్ వారిగా, మరో రకంగా స్థానికత్వం మీద రకరకాలైన కారణాలతోని వాళ్ళు మాట్లాడతారు. మనం ఇష్టపడినప్పుడు, మనం ప్రకటన చేసుకున్నప్పుడు, మన నాయకులు మన చేతుల్లో పెట్టేటప్పుడు మనం గెలిపించుకోవాల్సినటువంటి ఆలోచన మనకుండాలి. కానీ ఆ పత్రికలు రాశారు, వేరే పత్రికలు రాశారు, రోజుకొకటి రాస్తారు, ఇంకా రాస్తారు, ఇంకా చూపిస్తారు. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడకపోయినా రకరకాలుగా మాట్లాడారని చెప్పేసి మాట్లాడతారు. ఏం మనం పట్టించుకోవాల్సిన అవసరంలా. చదివామా, పక్కన పెట్టామా, టీవీలో చూసామా, మర్చిపోయామా, అంటే మనకు కల్పించిందల్లా మన అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మనం కూడా పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా అందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. మిమ్మల్ని అందరూ కూడా పేరు